అరే బూమ్ బూమ్ చక్రాకా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం బ్లాగ్ చేస్తున్నాం గైస్, మన హై స్కూల్ బ్లాగ్ చూడొచ్చు. ఇప్పుడైతే రిపబ్లిక్ డే కాబట్టి మేమందరం. హే గైస్, ఇప్పుడైతే మనం జెండా పండుగ అయితే జెండా పండుగ మన క్లాసులో లేకుండా తిరుగుతున్నాం ఎగ్గొట్టి. చూడండి, అదే రిపబ్లిక్ డే కాదు, జెండా పండుగ. కాలేజీకి ఎందుకు పంపించినారు బిడ్డ? కాలేజీ పో, బాగా చదువుకో, పైకి రా. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఒక పిల్లోడు కనపడ్డాడు. ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళి వాడికి గమ్ము ఉంటే ఆ గమ్ము తీసుకొని మళ్ళీ వాడికి పోతున్నాడు వీడు. చూడండి ఎలా ఉన్నాడు. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఓకే, మన బాబాయ్ అయితే చూడండి కుర్చీలో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడైతే మనం టిఫిన్కి వచ్చాం. చూడండి, మనం లోపలికి వెళ్ళి తినడానికి స్వీట్ గడ అది కొన్ని కనపడుతున్నారా. ఈడైతే దొరకాడు చూడండి. అందరు డల్ అయిపోయారు గాయస్ టిఫిన్ కానీ వచ్చి. చూడండి పడుకున్నారు. ఈడు చూడండి తీసుకో ఏం చేసుకుంటా అంటున్నాడు. మనోడు ఫోన్ కనపట్టలేదంట, ఎత్తుక్కున్నాడు, దొరికింది. హాయ్ గాయ్స్, జెండా పండుగకి వెళ్తున్నాం. మొత్తం అయిపోయినాక ఇప్పుడు స్వీట్లు పెట్టే టైంకి వెళ్తున్నాం. స్వీట్లు తిని దాని టేస్ట్ ఎట్టుందో చెబుతాడు వంశీ. టేస్ట్ ఎలా ఉందో చెబుతాడు వంశీ. ఆగాగు, నేను తినలేదు కదా ఇంకా. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ముందు టేస్ట్ చూసి చెబుతాడు ఎలా ఉందో అడుగుదాం. ఫ్లాగ్ ఎగరేయటం మొత్తం అయిపోయింది. ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి? డోర్ వేస్తున్నారని చెప్పి హడావిడికి పరిగెడుతున్నాం మేము. గైస్, ఇప్పుడైతే మనకి రిపబ్లిక్ డే జరుగుతుంది హై స్కూల్లో. కానీ మేమందరం మాత్రం స్వీట్లు లేదని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. తర్వాత స్వీట్లు ఇచ్చే టైంకి వెళ్తాం గైస్. బాయ్. మేమైతే చాలాసేపు ఉన్న తర్వాత అక్కడ ఉన్న తర్వాత వచ్చాము లోపలికి. సార్ వచ్చాడని ఇంకెనకాల కూర్చున్నాం లాస్ట్కి. కరెక్ట్గా ఈ టైంలోనే సార్ వస్తున్నాడు చెప్పాను వాడికి. అప్పుడు తీశాడు ఫోను. బాబాయ్ కూడా వచ్చాడు స్వీట్లకి. వందే భారతం, అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? గబ్బర్ సింగ్ కి, గుండు సంజీవయ్యకి. అలా చాలాసేపు అయిన తర్వాత సుజిత్ గారు ఆడవడం స్టార్ట్ చేశాడు. చూడండి, స్వీత్ అరే స్వీత్ లడ్లు వచ్చినాయిరా. అదిగోరా లడ్లు. ఏ నవ్వుకో, ఎంజాయ్గా. మన కాడికి వచ్చేసరికి ఆవిడిగా నేల అయిపోవాలి. గైస్ ఫైనల్లీ మనకైతే స్వీట్లు వచ్చేసినాయి గైస్, చూసుకోవచ్చు. స్వీట్ తీసుకోవద్దా? హ్యాపీయా? లడ్లు ఇస్తారు అనుకుంటే జాంగ్రీ ఇచ్చారు మా. ఏదో పర్లేదు. ఇందు వదన కుందరదన మందగమన మధుర వచన. వావ్, ఏం కాదు కానీ మా అబ్బా సూపర్. బాబాయ్ రాకుండా ఫుల్ ఎంజాయ్ లో ఉన్నాడు. పొద్దున 5ంటికి వస్తే ఇప్పుడు జాంగ్రీ చేతిలో పెట్టారు. టిఫిన్ కానీ వెళ్ళా. ఈ జాంగ్రీతో ఏదో సంతోషపడుతున్నా. సరే మరి ఉంటా. బాబాయ్ అయితే ఇప్పుడు వచ్చి స్వీట్ తీసుకున్నాడు. అరే బూమ్ బూమ్ చక్రాకా. గైస్, మనం తర్వాత వచ్చేసి హాస్పిటల్ దగ్గరికి వచ్చాం ఫోటోలు దిగడానికి. వాడు చూడండి అసలు పైకి ఎక్కుతున్నాడు, దాని మీద ఎక్కి జిల్లనాయాలు. ఈడు చూడండి గైస్ కర్రలతో ఆడుకుంటున్నాడు. ఈడేమి ఎత్తుకుతున్నాడు అనుకుంటున్నారా? చూపిస్తాను ఆగండి. కర్ర మొక్కలు ఎత్తుకుంటున్నాడు ఈడు. మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. ఈడు చూడండి హాస్పిటల్లో కుక్కలు ఉన్నాయని కొట్టడానికి పోతున్నాడు. పక్కన కూర్చొని మా క్లాస్ వాళ్ళు అయితే హాస్పిటల్లో హాట్స్పాట్ ఉండిందంట, ఆన్ చేద్దాం అంటున్నాడు గైస్. ఈడు చూడండి దూకుతున్నాడు నింజా ఆటోరీ లాగా. చూడండి గైస్, సుజిత్ గాడు అయితే సీరియస్ అవుతున్నాడు నెట్గా చేసామని. 5G ఫోన్లు మళ్ళీ. అరే ఫోన్ తప్పకుండా నెట్ కనెక్ట్ చేసుకో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చాటగా ఉన్నవాడు కదా, వీరుడు కదా.
క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. వీళ్ళైతే మొత్తం గుల్ల ఆడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు వీడియో షూట్ అని చెప్పి. వీడు చూడండి అసలు ఆ కర్రలతో ఆడుకుంటున్నాడు. ఫోన్ దాచిపెట్టి దొరికిందని చెప్పు. ఫోన్ దొరికింది గాయస్. ఈ ఫోన్ ఎవరు? చెప్పు. ఈ ఫోన్ నా ఫోన్ దాపెట్టిన ఎందుకు గాడు. ఓకే గాయస్, వచ్చాము, స్పీడ్లు తిన్నాము, వెళ్ళిపోతున్నాము. బాయ్ గాయస్.